So there are mainly three types of arrays in the Java. What are the three types? Single or one-dimension array, double or two-dimension array, and multi-dimension array. Okay, Andy? So already we are discussing about single and double. Let's we discuss few more things related to double dimension array. So it is an double dimension array static method. When you run this program, we get directly an static array. So what is this array? 3 rows, 2 rows, 3 columns. The size of this array is, what is the size of this array? 2 rows, 3 columns. We call it as 2 by 3. 2 by 3. How many elements we have? 6 elements. So for example, when you run this one is a dynamic array. When you run this one, so how many rows, how many columns, how we know? Here. So how many elements, how many rows, and how many columns we are declaring the size, that much of elements we are able to insert. ఓకే అండి, అన్ని ఎలిమెంట్స్ మాత్రమే మనం ఇందులో ఇన్పుట్ ఇవ్వలేస్తాం. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద సైజ్? 2/4. ఇట్ మీన్స్ 8 elements. The 8 elements stored set 2 rows and 4 columns. My elements are 10, 20, 30, 40, 50, 60, 70, 8. So these elements stores 2 rows with 4 columns. Okay, when you observe here, which method it is? A static or dynamic method? Is a method and then what is the meaning of dynamic method? When you declare the things at runtime. So now tell me, here we are declaring the size. ఈ సైజ్ అనేది స్టాటిక్ డైనమిక్ అండి. ఇక్కడ మనం ఇచ్చిన సైజ్ అనేది స్టాటిక్ డైనమిక్. ఇవి ఫిక్స్డ్ చేంజ్ అవుతాయి ఎవ్రీ టైమ్. ఎందుకు చేంజ్ అవుతాయి? ఎవ్రీ టైమ్ 2 rows 4 columns ఉంటాయి కదా. ఎలా చేంజ్ అవుతాయి? మనం వాంటెడ్ గా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాం. నేను 1 2 3 4 ఇవి సేమ్ వాల్యూస్ ఉంటాయా నెక్స్ట్ టైం కి? మరి వాట్ అబౌట్ సైజ్? సైజ్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే దీన్ని మనం ఏమనొచ్చు? స్టాటిక్ అనొచ్చు కదా, ఫిక్స్డ్ వాల్యూస్. మరి మనం రాసే ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అండి? డైనమిక్ ప్రోగ్రామ్. సో కంప్లీట్ గా దీన్ని డైనమిక్ లో కన్వర్ట్ చేయాలంటే లెట్స్ చేంజ్ ద సైజ్ ఈజ్ ఆల్సో డైనమిక్. ఎందుకంటే సైజును కూడా మనం ఏం చేయొచ్చు? డైనమిక్. అంటే మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనమే ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉండాలని చూస్ చేసుకునే ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో హౌ ఇట్ విల్, లెట్స్ గో విత్ size is also dynamic. Okay, అండి. Array size declaration in dynamic method. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఇక్కడ మనం సైజును మాత్రమే డైనమిక్ చేయాలి. అసలు మనం సైజుని ఇందులో తీసుకుంటున్నాం అంటే మనకి ఎన్ని సైజు కావాలి? 1 ఏమో రో సైజు కావాలి, ఒకటేం కావాలి? రో సైజు కావాలి, ఇంకోటి కాలమ్ సైజు కావాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రో సైజుని m అనే వేరియబుల్లో తీసుకున్నా అనుకోండి, తీసుకోవచ్చా? లేకపోతే r అనే వేరియబుల్లో తీసుకోండి, యాజ్ యువర్ విష్. నేను కాలమ్ సైజుని n అనే వేరియబుల్లో తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, m అనే వేరియబుల్లో నేను ఏ వాల్యూని స్టోర్ చేయాలి? సైజ్ కదా, రో సైజ్. సైజ్ అనేది ఏ డేటా టైప్ లో ఉంటుందండి? ఏ డేటా టైప్ లో తీసుకోవాలి మన సైజు? ఇంట్ కదా, ఇంటీజర్ వాల్యూ. సో డేటా టైప్ ఐదరు బయట తీసుకోవచ్చు, షార్ట్ తీసుకోవచ్చు, ఇంట్ తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఎన్ రో సైజ్ 3. సో 3 is which data type? Integer data type. What about column? Column size, it is also dynamic. Sorry, it is also integer. అంటే నేను ఇప్పుడు m అనే వేరియబుల్ ని n అనే వేరియబుల్ ని ఇంటీజర్ డేటా టైప్ లో ఎలా డిక్లేర్ చేయాలి? డైనమిక్ మెథడ్. ఎలా డిక్లేర్ చేయాలి? డైనమిక్ మెథడ్ అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? అసలు స్కానర్ క్లాస్ తర్వాత ఆటోమేటిక్ ఈ స్కానర్ వర్క్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్
enter array, which one? Row size and column size. Okay, so int row size ఎందులో తీసుకున్నాం మనం? m is equals to scan dot, అర్థమైందా? స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎందుకు తీసుకున్నాం? m అనే వేరియబుల్ ని. అర్థమైందా కాలేదా? m అనేది ఏంటి ఇక్కడ? రో సైజ్. n అనేది ఏంటండి? కాలం సైజ్ అనుకోండి. m అనేది రో సైజ్ అనుకోండి, n అనేది కాలం సైజ్ అనుకోండి. కామెంట్ లో రాయండి. రో సైజ్ ఈజ్ m, కాలం సైజ్ ఈజ్ p. Size is your wish. Clear? So now ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఫస్ట్ ఏం అడుగుతుందండి? ఎంటర్ రో సైజ్ అండ్ కాలం సైజ్. ఇప్పుడు ఇది డైనమిక్, యాజ్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫస్ట్ టైం ఐఎమ్ గివింగ్ ద 2 rows, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి? 6 ఎలిమెంట్స్ ఇవ్వాలి. ఈ 6 ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ అవుతాయి? అండి 2 rows 1 2 3 4 5 6 2 by 3. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రన్ వన్స్ అగైన్, సో నౌ ఇట్స్ టైమ్ టు 3 by 2. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్? 6 ఎలిమెంట్స్. ఈ 6 ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి? 1 2 3 4 5 6. ఓకేనా? సో ఇక్కడ మనం ఇచ్చే రో సైజు కాలం సైజ్ అనేవి ఎందులో కన్వర్ట్ అవుతున్నాయి? డైనమిక్ వాల్యూస్ లో కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? సో రిమైనింగ్ పార్ట్ అంతా సేమేగా, రిమైనింగ్ లో ఏమైనా చేంజ్ ఉందా? అరే ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయండి, తర్వాత సైజ్ ని డిక్లేర్ చేయండి, ఇన్పుట్ ఇవ్వండి, అవుట్పుట్ తీసుకోండి. సో రన్ నౌ. సో ఇంతకు ముందు మనం రన్ చేసినప్పుడు ఎవ్రీ టైం మనకి రో సైజ్ కాలం సైజ్ ఎంత తీసుకుంటుంది ఇక్కడ. ఒకవేళ ఇవి చేంజ్ చేయాలంటే మనం వాంటెడ్ గా ప్రోగ్రామ్ లో చేంజ్ చేయాలి, అవునా? బట్ ఇక్కడ మాత్రం నో నీడ్, మనమే వాంటెడ్ గా ఇక్కడ ఇవ్వచ్చు. 2 by 2. హౌ మెనీ ఎలిమెంట్స్? 1 2 3 4. ఈ 4 ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి? 2 rows 2 columns కదా. మరి లూప్ ను కూడా చేంజ్ చేయాలి కదా. ఇక్కడ సైజులు ఏమి ఇస్తారు? రో సైజ్ ఎందులో తీసుకున్నారు? కాలం సైజు, రో సైజు, కాలం సైజు. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ఇక్కడ 2 3 2 2 ఇచ్చారో 2 ఎందులో స్టోర్ అవుతుంది? m లో. 3 ఎందులో? l లో. అంటే 2 rows కి 2 columns కి ఏం చేస్తుంది? మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. m 2 rows 2 columns 1 2 3 4. ఎలా స్టోర్ అని? 2 rows 2 columns. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 6. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద array size? 1 row columns 1 2 3 4 5 6. ఎలా స్టోర్ అవుతుంది? 1 row. దీన్ని మనం సింగిల్ డైమెన్షన్ అరే కింద కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్ కదా. సో నౌ 6 by 1. హౌ మెనీ ఎలిమెంట్స్? 1 2 3 4 5 6. It will 1 column multiple rows. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్ డబుల్ ఆర్ 2 dimension array. ఇక్కడ మనం కంప్లీట్ గా డైనమిక్ లో కన్వర్ట్ చేసిన సైజ్ ని కన్వర్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్ని కూడా కన్వర్ట్ చేస్తాం. క్లియరా? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ డైమెన్షన్ array. సో ద మీనింగ్ ఆఫ్ మల్టీ డైమెన్షన్ ఈజ్ when we declare more than one array, multi-dimension array. This is a array. At the same array you declare an one more. ఇది ఏ అనుకుంటే దీన్ని ఏమనుకోవాలి? బి అనుకోవాలి. ఇంకా ఒకటి ఎన్నైనా డిక్లేర్ చేసుకోవాలి. దీన్ని ఏమనుకోవాలి? సి అని. సో ఇది మల్టీ డైమెన్షన్. ఓకే, మల్టీ డైమెన్షన్ లో మనం ఇప్పుడు ఎన్ని అరేస్ డిక్లేర్ చేస్తున్నాం అంటే 2 arrays డిక్లేర్ చేయాలి.
మనం రాసే ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ ఏరేకి ఎలిమెంట్స్ ఇస్తే ఇది ఈ ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది, మళ్ళీ సెకండ్ ఏరే కూడా ఎలిమెంట్స్ ఇస్తే ఈ ఫార్మాట్ లో. మనం ఈ రెండు ఏరేస్ కి ఒకటే రో సైజు కాలం సైజ్ ఇవ్వచ్చు, ఒకటే రెండు ఏరేస్ కి డిఫరెంట్ రోస్ డిఫరెంట్ కాలం సైజ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 2x2 ఇచ్చేసి దీనికి 2x3 ఇవ్వచ్చు, లేదా దీనికి 2x2 దీనికి కూడా 2x2 ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా మల్టిపుల్ మెథడ్స్ లో మల్టిపుల్ డైమెన్షన్ అరేస్ ని ఎలా డిక్లేర్ చేస్తారో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ అండి అరేస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ let's go with multi-dimension is also in static. Static వెళ్ళి డైనమిక్ వెళ్ళి, ఓకేనా. స్టాటిక్ మెథడ్. సో ఎన్ని అరేస్ డిక్లేర్ చేయాలండి, 2 అరేస్. ఎన్ని, 2 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిక్లేర్ చేసినాం కదా. చూడండి, ఫస్ట్ మల్టీ డైమెన్షన్ లో 2 డైమెన్షన్ అరే అని డిక్లేర్ చేస్తాను. ఇది ఏ అరే అనుకోండి, ఏ అనే అరే అనుకోండి. ఏ అనే అరేలో ఎన్ని ఎలిమెంట్స్ డిక్లేర్ చేసినామండి మనం, 2 rows 2 columns డిక్లేర్ చేసినాం. ఓకేనా, ఇది ఏ అరే. ఏ అరే తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఏ అరేని ప్రింట్ చేయట్లేదు, ఇక్కడ వరకు ఏ అరే డిక్లరేషన్ కదండి. ఓకేనా, ఇన్పుట్ ఇస్తున్నా ఇక్కడ. స్టాటిక్ లో ఇన్పుట్ అవసరం లేదు కదా, డైరెక్ట్ ప్రింట్ చేయటమే కదా. వన్ టూ త్రీ ఫోర్. Observe here. I am declaring here one more array. అక్కడ ఏ ఇచ్చిన ఇక్కడ ఏమి ఇస్తాను నేను, బి అరే ఇస్తాను. ఓకేనా, సో బిలో నేను ఎలిమెంట్స్ ఏమి ఇస్తానంటే 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, 2 rows కాలమ్స్ ఉన్నాయి, 3 columns. ఏ అరే డిక్లేర్ చేసిన, బి అనే అరే డిక్లేర్ చేసిన. ఇది 2 rows 2 columns, ఇది 2 rows 3 rows. Let's write here first. Okay, so B is n, second n. Which method? Static method. చూడండి, ఫస్ట్ అరే సెకండ్ అరే ఎలా రాస్తారు. ఓకే, when you run this one, ఫస్ట్ array size ఎంత అండి, 2 by 2. సెకండ్ array size ఎంత,
2/3. దీన్ని మల్టీ డైమెన్షన్ అంటారు. ఇఫ్ యూ వాంట్ లెట్స్ డిక్లేర్ అండ్ థర్డ్ అరే ఆల్సో. కావాలంటే ఏం చేయొచ్చు, థర్డ్ అరేని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. థర్డ్ అరేని అయితే ఎలా రాస్తారు, బి ఇచ్చారుగా, సి అని. ఓకేనా సార్, మరి దీనికి నాకు సైజ్ ఎంత ఇస్తారు సార్ అంటే 1 2 3 4 5 6. ఐఎమ్ డిక్లేరింగ్ వన్ మోర్ రో. ఇప్పుడు దీని సైజ్ ఎంత చెప్పండి, దీని సైజ్ ఎంత అవుతుంది, 3/3 అవుతుందా, 3/3. సో లెట్స్ రైట్ హియర్ థర్డ్ అరే. ఓకే, అండ్ యు రన్ దిస్ వన్. ఎన్ని అరేస్ వస్తున్నాయి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. మీకు కావాలంటే ఈ 3 అరేస్ ఒకటే సైజ్ డిక్లేర్ చేసుకోవచ్చు, ఈ 3 అరేస్ ని డిఫరెంట్ సైజెస్ లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ అరేస్ డిక్లేర్ చేయటాన్ని మల్టీ డైమెన్షన్ అరే అంటారు. ఇప్పుడు డబుల్ కి మల్టీకి డిఫరెన్స్ అర్థమైందా, డబుల్ కి, డబుల్ అంటే మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ ఒకటే అరే ఉంటది. మల్టీ డైమెన్షన్ అంటే మల్టిపుల్ రోస్ మల్టిపుల్ డైమెన్షన్ మల్టిపుల్ అరేస్ ఉంటాయి. మోర్ దాన్ వన్ అరే ఉంటే దాన్ని మల్టీ డైమెన్షన్ అరే అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఈ మల్టీ డైమెన్షన్ అరేని లెట్స్ డిక్లేర్ ఇన్ డైనమిక్ మెథడ్. సో ఇప్పుడు మనం డిక్లేర్ చేసింది ఇది ఏ మెథడ్ అండి, స్టాటిక్ మెథడ్ కదా. లెట్స్ గో విత్ an డైనమిక్ మెథడ్. multi-dimension array dynamic method. చూడండి, సో డైనమిక్ మెథడ్ లో మనం 2 ways లో వెళ్దామండి. ఫస్ట్ వే వచ్చేసి ఇందాకలాగా సైజెస్ స్టాటిక్ చేసి ఎలిమెంట్స్ ని డైనమిక్ చేద్దాము. సెకండ్ టైంలో ఎందుకు ఆల్రెడీ మీకు అర్థమైంది కదా, డైరెక్ట్ సైజ్ కూడా డైనమిక్ వెళ్దాం. ఓకే అండి, సైజ్ కూడా డైనమిక్ వెళ్దాం, సైజు ఎలిమెంట్స్ టోటల్ గా డైనమిక్ వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని అరేస్ కావాలి, మల్టీ కాబట్టి 2 డిక్లేర్ చేయాలి. ఓకేనా, అబ్జర్వ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్లీ స్కానర్ క్లాస్ రాయాలి కదా. స్కానర్ క్లాస్ రాసినాగా, ఇప్పుడు చెప్పండి. సో ఫస్ట్ అల్గారిథం ఏంటంటే, ఫస్ట్ అరేకి రో సైజు కాలమ్ సైజుని డిక్లేర్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఎంటర్ ఫస్ట్ అరే రో అండ్ కాలమ్ సైజెస్. సో ఫస్ట్ ఎలా వెళ్దామంటే 2 areas కి సేమ్ డిఫరెంట్ రో సైజు డిఫరెంట్ కాలమ్ సైజ్కి వెళ్దాము. నెక్స్ట్ 2 areas కి ఒకటే రో సైజు ఒకటే కాలమ్ సైజ్కి వెళ్దాం. ఓకేనా, సో నేను ఇప్పుడు ఫస్ట్ అరే రో సైజ్ ని ఎందులో డిక్లేర్ చేస్తానంటే, రో సైజ్ కదా, R1 అనండి. ఓకేనా, అంటే రో 1, రో సైజ్ 1 అనండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, రో సైజ్ 1 కాలమ్ సైజ్ 1, రో సైజ్ 1 కాలమ్ సైజ్ 1. ఓకే, సో ఫస్ట్ రో సైజ్ 1 కాలమ్ సైజ్ 1. ఫస్ట్ అరేకి రో సైజ్ R1 అనండి, కాలమ్ సైజ్ ని C1. ఎందుకు, మనకి నెక్స్ట్ అరే కూడా ఉంటది కాబట్టి. చూడండి, సేమ్ యాజ్ యూజువల్ గా నెక్స్ట్ ఏం చేయాలి, రో సైజ్ కాలమ్ సైజ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, డైనమిక్ లో ఫస్ట్ మెమరీని అలొకేట్ చేసుకోవాలి. ఓకేనా, దేనికి మెమరీని అలొకేట్ చేయాలి, దేనికి, అలొకేట్ మెమరీ ఫర్ ఫస్ట్ అరే. అలొకేట్ మెమరీ ఫర్ ఫస్ట్ అరే. ఫస్ట్ అరేకి ఏం చేయాలి, మనం మెమరీని అలొకేట్ చేయాలి. సో మెమరీని అలొకేట్ చేయడానికి సింటాక్స్ ఏంటండి, ఏంటి, డేటా టైప్ అరే నేమ్. నేను అరేని ఏ అనే అరే అనుకుంటున్నా, అనుకోవచ్చా. నెక్స్ట్
న్యూ డేటా టైప్, రో సైజు, కాలం సైజ్. ఇప్పుడు నేను రో సైజుని ఏ వేరియబుల్లో తీసుకున్నా, R1 అనే వేరియబుల్లో తీసుకున్నా. కాలం సైజుని ఏ వేరియబుల్లో తీసుకున్నా, C1 అని. అర్థమైందా? ఫస్ట్ రో సైజు, కాలం సైజుని ఇక్కడ డైనమిక్ చేసా. డైనమిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఎక్కడ వరకు రన్ చేస్తే ఏమడుగుతుంది, ఎంటర్ ఫస్ట్ ఏరియా రో అండ్ కాలం సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 ఇచ్చాను అనుకో. ఇప్పుడు 2 అనేది ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఎక్కడ స్టోర్ అవుతుంది, R1 లో. 3 అనేది C1 లో. సో అంటే ఈ ఏరేకి, ఏ అనే ఏరేకి ఎంత మెమరీని ఎలికేట్ చేస్తుంది, 2 3 0 6 ఎలిమెంట్స్ యొక్క మెమరీని ఎలికేట్ చేస్తుంది. 2 3 0 6 ఎలిమెంట్స్ యొక్క మెమరీని ఈ అరేకి ఎలికేట్ చేస్తుంది. రైటా? సో ఇప్పుడు మెమరీని ఎలికేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ డిక్లేర్ చేయండి. ఓకేనా? ఎలిమెంట్స్ ఇక్కడ మనం ఏం ప్రోగ్రామ్ రాస్తున్నాం అర్థమవుతుందా? మనమే ఎలిమెంట్స్ ఇస్తున్నాము, ఆ ఎలిమెంట్స్ ని ఎరే ఫార్మేట్ లో ప్రింట్ చేస్తున్నాం. మనం ఏమి పర్ఫార్మెన్స్ అంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఏం చేయట్లేదు. మనం నార్మల్ ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాము, వాటిని అది ఏం చేస్తుంది, ఎరే ఫార్మేట్ లో ప్రింట్ చేస్తుంది. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? చూడండి, ఫస్ట్ మీకు కావాల్సిన ఎరే ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయండి. system.out.println ఏరేస్తారు, ఎంటర్ విచ్ ఎరే, ఫస్ట్ array elements here, enter first array elements here. So array elements ని ఎలా ఎంటర్ చేస్తారు డైనమిక్ లో, తెలుసా తెలీదా? ఎలా ఎంటర్ చేస్తారు, మాకేం తెలుసారు అంటారా? I is equals to 0, I less than ఎంత సైజు, R1 I అనేది ఏంటి, రో సైజు. ఓకేనా? నెక్స్ట్ ఫర్ int j is equals to 0, j less than C1 j plus plus. ఓకేనా? I is equal 0, I less than R1 I plus plus, j is equal 0, j less than C1 j plus plus. ఓకే అండి, j plus plus. ఇప్పుడు వాల్యూస్ ని ఇన్పుట్ ఇవ్వండి. ఎలా ఇస్తారు, a of is equals to scan dot, నెక్స్ట్ ఏ మెథడ్ లో ఇవ్వాలి, ఇన్పుట్ వాల్యూస్. సో సైజ్ ఏంటి, R1 కాదు, I వాల్యూస్ ఎందులో స్టోర్ చేస్తున్నాం మనం, ఐజేలో కదా. R1 ఆల్రెడీ సైజ్ ఇచ్చింది, ఆ సైజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 ఇచ్చా కదా, ఇప్పుడు 2 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ 2 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, అర్థమైందా? దాని మీనింగ్ ఏంటి, 2 అని. సో మనం 2ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం, R1 లో. ఇది 2 అయినా 5 అయినా లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0. సో అంటే ఇక్కడ 2 ఇచ్చినాం కాబట్టి లెస్ దాన్ 2 అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది లూపు, 2 టైమ్స్. 0 అప్పుడు ట్రూ అవుతుంది, 1 అప్పుడు ట్రూ అవుతుంది, 2 అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మీరు ఈక్వల్ రాస్తే 2 అప్పుడు కూడా ట్రూ అవుతుంది, 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా రాసుకోవాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఇయర్. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి. ఫస్ట్ ఇయర్కి రో సైజు, కాలం సైజు డిక్లేర్ చేసినాము. ఫస్ట్ ఇయర్కి మెమరీని అలికేట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇయర్కి ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చినాము. నేను ఈ అరేని ఇక్కడ ప్రింట్ చేయట్లా. సో నౌ రన్ అప్ టు హియర్ 2/3 అయితే ఎన్ని ఎలిమెంట్స్, యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ 2/3 ఫార్మేట్ లో ప్రింట్ అవ్వాలి. కానీ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒకేసారి సెకండ్ అరేని కూడా డిక్లేర్ చేసిన తర్వాత రెండింటిని ఒకేసారి ప్రింట్ చేస్తా. ఓకే అండి. సో నౌ మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ అరేకి రో సైజ్, కాలం సైజ్ డిక్లేర్ చేసి, సెకండ్ అరేకి మెమరీని డిక్లేర్ చేసి, సెకండ్ అరేలో ఎలిమెంట్స్ ని ఇన్పుట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రెండు అరేస్ ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకేనా? ఎలా, ఇక్కడ రాయండి కావాలంటే. ఏ అరే ఇది,
సెకండ్ అరే. చూడండి మరి సెకండ్ అరేకి రో కాలం సైజు. సో ఏమన్నాం దీన్ని ఏమంటాం కాలం 2 అనండి. ఓకే, లేకపోతే A1 A2 అనుకున్నా ఏది అనుకున్నా మీ ఇష్టం, యాజ్ యూర్ విష్, నో ప్రాబ్లం. సో ఇక్కడ అరే నేమ్ ఏంటి, రో సైజ్ ఏంటి ఆర్ కాలం సైజు. ఇక్కడ ఏం ఎంటర్ చేస్తారు, ఇక్కడ ఏం చేంజ్ చేస్తారు, ఇక్కడ ఏం చేంజ్ చేస్తారు, ఓకేనా. ఫస్ట్ అరే రో అండ్ కాలం సైజు 1 2 3 4 5 6 ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏమడుతుంది, సో 2/2 ఎన్ని ఎలిమెంట్స్ 4 3 2 1. సో ఇప్పుడు ఈ 6 ఎలిమెంట్స్ ని 2/3 ఫార్మేట్ లో ఇక్కడ ఫస్ట్ అరే అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ ని 2/2 అని ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకేనా. సో ఎలా ప్రింట్ చేయాలి, ప్రింటింగ్ స్టేట్మెంట్ రాయండి. ఏమంటారు, ఫస్ట్ అరే ప్రింట్ చేయడానికి ఏం రాయాలి, system.out.println a of రైటా. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ అనేది ఇది కదా. R2 C2. సో ఇక్కడ ఏం రాయాలి, ఏం ప్రింట్ చేస్తారు, క్లియరా, అర్థమైందా, ఎనీ డౌట్, ఏం డౌట్ ఉందా. ఫస్ట్ అరే 2 3 ఎన్ని ఎలిమెంట్స్ 6 5 4 3 2 1 ప్రింట్ చేయట్లేదు. ఓకేనా. సెకండ్ అది 2/3 కదా, ఇది 3/2. 1 2 3 4 5 6 ఎలా ప్రింట్ అవుతుంది మనకి చూడండి. ఇప్పుడు మనం ఇచ్చిన సైజ్ ఎంత 2/3. అంటే ఈ ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ అవ్వాలి, 2 rows 3 columns కదా. మరి ఇదేనా 2 rows 3 columns, ఇలా కాదు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎర్రర్ అవునా కాదా, ఎర్రర్ అవునా కాదు, ఎర్రరేనా. ఇప్పుడు మనకు వచ్చింది ఎర్రర్ అవునా కాదా, ఒకవేళ అయితే ఏ ఎర్రర్ అది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, ఇప్పుడు ఇది అవుట్పుట్ అవునా కాదా, ఇది వచ్చింది అవుట్పుటేనా. సో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాకపోతే ఏమంటారు, ఏమంటారు, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు సేమా డిఫరెంట్, డిఫరెంట్ ఏమనాలి మరి, నేనేమనంటారా, నేను అట్లాంటి కాదు సార్, నేనేమన్నారా, ఏమంటారమ్మా చెప్పు, రెడీ చెప్పు. సో నా టెల్ మీ విచ్ రోల్ యు ఆర్ వర్కింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీరు ఏ రోల్లో వర్క్ చేస్తున్నారు, ఏ రోల్లో నేర్చుకుంటున్నారు, డెవలపర్ రోల్లో కదా. సో డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, రైటింగ్ ద కోడ్. అదేగా మీరు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంది,
కోడ్ రాయటం కదా, రాసిన తర్వాత ఏం చేస్తారు, చెక్ చేసుకుంటారు. ఎలా చెక్ చేసుకుంటారు, ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని రెండింటిని కంబైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ లో నేను 2,3 అని 2 వాల్యూస్ ఇచ్చాను. ఏమి ఇచ్చా, 2 వాల్యూస్ ఇచ్చా, 2,3. చూడు మళ్ళీ మొదటకు పోవాల్సి వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. చదవండి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు యాడ్ గివెన్ 2 నెంబర్స్ అండ్ ప్రింట్ ద రిజల్ట్. ఓకేనా, దీన్ని ఏమంటారు సార్ అంటే రిక్వైర్మెంట్ అంటారు. ఏమంటారు, ఎవరు ఇచ్చారు రిక్వైర్మెంట్, నార్మల్ గా క్లయింట్ ఇస్తాడు. మీకు రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారు, సో మీ పని ఏంటి, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ని అప్లికేషన్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయటం మీ రిక్వైర్మెంట్. దానికోసం మీరు ఏం చేయాలి, కోడ్ రాయాలి. దానికోసం మీ పని ఏంటి, కోడ్ రాయాలి. సో కోడ్ రాయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, డెవలపర్ టాస్క్స్, టెస్ట్ ఇంజనీర్ టాస్క్స్ అని 2 ఉంటాయి కదా. మీరు డెవలపర్ టాస్క్ చెప్పండి, వాళ్ళు టెస్ట్ ఇంజనీర్ టాస్క్ చెప్తారు. ఇప్పుడు మీరు డెవలపర్ రోల్లో ఉన్నారు, మీ టాస్క్స్ చెప్పి చెప్పండి. ఓకే ఓకే, వెరీ వెరీ గుడ్. అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, కోడింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, కోడ్ రివ్యూస్. ఓకేనా, అక్కడ వరకు కోడ్ రివ్యూస్. సో ఇప్పుడు చెప్పండి, టెస్టింగ్ ని రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి, ఎవరైనా టెస్టింగ్ వాళ్ళు చెప్పాలి. చెప్పాలి. చదవకుండా సార్ నాకు అది కావాలి సార్, నాకు ఇది కావాలి సార్, యాడ్ తెచ్చుకొని వస్తాయండి. ఎన్నిసార్లు చూపించాను మీకు, ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి. నేను ఎన్నిసార్లైనా చూపిస్తా, ఎందుకంటే నా పని ఇది కదా. బట్ మీరు చదవరు, మీ పని ఇది కాదుగా. ఏమంటారు, ఏదనంటే కట్టట్లేదా ఫీజు అంటారా, వాడు కూడా రేపు కంపెనీ పోతే అంటాడు ఇయ్యట్లేదా నేను శాలరీ అంటాడు. అనడా అనరా, టెస్టింగ్ వాళ్ళు మరీ దారుణంగా తయారవుతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి చదివియాలి రేపు నుంచి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. చూడండి చూడండి, డెవలపర్ టాస్క్స్, క్యూఏ టాస్క్స్. ఎందుకు, మీ ఇద్దరు కంబైన్డ్ వర్క్ చేయాలి కదా. డెవలపర్ టాస్క్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్, బోత్ ఆర్ సేమ్. డిజైనింగ్, కోడింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, కోడ్ రివ్యూస్, బగ్ ఫిక్సెస్. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా మీ రెస్పాన్సిబిలిటీ. బగ్లు ఎలా ఫిక్స్ చేస్తారు, ఈ టెస్టింగ్ వాళ్ళు మీకు రిపోర్ట్ చేస్తారు కదా, మరి ఆ బగ్స్ ని ఫిక్స్ చేయడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ. టీమ్ మీటింగ్స్ ఎనీ అదర్. ఓకేనా, ఇవి మీ రెస్పాన్స్. వాట్ అబౌట్ క్యూఏ, అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ కేస్ రివ్యూస్, టెస్ట్ డేటా, ఎన్విరాన్మెంట్ సెటప్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఆటోమేషన్, టీమ్ మీటింగ్స్ ఎనీ అదర్. ఇవి డెవలపర్ టాస్క్స్, ఇవి క్యూఏ టాస్క్స్. క్లియర్. సో ఇప్పుడు చెప్పండి, యు ఆర్ వర్కింగ్ ఇన్ విచ్ రోల్ రైట్ నౌ, ఏ రోల్, డెవలపర్ రోల్. సో ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సో ఎస్, వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్ హియర్, నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటండి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు యాడ్ గివెన్ 2 నెంబర్స్ అండ్ ప్రింట్ ద రిజల్ట్. ఇది రిక్వైర్మెంట్. దీన్ని ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, ఎనాలిసిస్ చేయాలి, చదవాలి. ఈ చదవటం నేను సార్ ఈ ఒక్క లైన్ చదవటానికంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో చదవాలి. చూడండి, వాడు ఏమంటాడు, యాడ్ గివెన్ 2 నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇచ్చిన 2 నెంబర్స్ ని ఏం చేయమంటాడు, ఎడిషన్ చేయి. యాడ్ అంటే మీన్స్ ఎడిషన్ చేసిన తర్వాత ఏం చేయమంటాడు, ఎక్కడ ప్రింట్ చేస్తాం మనం, నార్మల్ గా అవుట్పుట్ లో ప్రింట్ చేస్తాం, అంతేనా. అంటే నేను ఇప్పుడు ప్రోగ్రామ్ దేనికి రాయాలి, 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. వచ్చిన వాల్యూస్ ఏం చేయాలి, ఇది రిక్వైర్మెంట్. అర్థమైంది కదా మీకు, క్లియరా. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ టాస్క్, మీ నెక్స్ట్ టాస్క్ ఏంటి,
డిజైనింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ పెయింట్లు కొనుక్కొచ్చి డిజైన్లు గీస్తారా ఏంది? డిజైనింగ్ అంటే ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా చేయాలి, దానికోసం నేను మీకు అల్గారిథం అని చెప్పా, గుర్తుందా? స్టార్టింగ్ లో మనం అల్గారిథం చెప్పిన గుర్తుందా? అల్గారిథం రాసుకోవాలి. అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అల్గారిథం? ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయటానికి మీరు చేయాల్సిన స్టెప్స్. దీన్నే యూ క్వాలిటీ యాజ్ డిజైన్ ఆల్సో. దీన్నే మీరు ఏమనొచ్చు? డిజైన్ కూడా అనొచ్చు. ఓకే అండి. సో చూడండి, అల్గారిథంలో ఏం రాసుకున్నాం? స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ రిక్వైర్మెంట్ ఏంటి? మీ మైండ్ లో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉండాలి. వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? యాడ్ 2 numbers అండ్ ప్రింట్ ద. ఫస్ట్ యాడ్ చేద్దాం, తర్వాత ప్రింట్ చేద్దాం. ఫస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నార్మల్ గా ఒక ఏమంటారు, సుతార్ మేస్త్రి అంటారు తెలుసా? బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారా, సిమెంట్ వర్క్ చేస్తారు చూసారా? ఇప్పుడు ఆయన ఒక మేస్త్రి ఉన్నాడండి. ఆయన నా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయమని చెప్పారు. వాడి మైండ్ లో ఎప్పుడు ఏముంటది? నా హౌస్ యొక్క ప్లాన్ ఉంటది. అవునా? నా హౌస్ యొక్క ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ లో ఎటు ఏది ఉండాలనేది ఎప్పుడు వాడు చేసే పని మొత్తం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు? ఆ ప్లాన్ మీద చేస్తాడు. అంతే కదా? ఆ ప్లాన్ లో ఈ వాల్ ఇటువైపు ఉందా, ఇటువైపు ఉందని వాడు ఆ మైండ్ లో ఆ ప్లాన్ లేకుండా వాడు కడితే ఏమవుతుంది? ప్లాన్ లో ఇటు ఉంటుంది, వాడు ఇటు కడతాడు. అర్థమైందా? అంటే ఎప్పుడు ఏం చేయాలి? ఆ వర్క్ ని అనాలిసిస్ చేసుకోవాలి. మీరు కూడా అంతే, కోడ్ రాసిన ప్రతిసారి ఏం చేయాలి? రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్ అంటే సింగిల్ లైన్ ఉంటుందా? మా కాడ 10 లైన్లు ఉన్నాయి. 10 లైన్లు ఉన్నా లైన్ బై లైన్ చేసుకుంటూ వస్తావు కదా. 10 లైన్లు ఒకేసారి డెవలప్ చేస్తావా ఏంది? అంతే కదా? అంటే ఫస్ట్ స్టెప్ 1, తర్వాత స్టెప్ 2, తర్వాత స్టెప్ 4. స్టెప్ 1 ఏంటి? డిక్లేర్ క్లాస్ విత్ క్లాస్ నేమ్. ఫస్ట్ ఏం చేయాలి? మీరు జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి? క్లాస్ డిక్లేర్ చేయాలి. దేనితోటి? క్లాస్ నేమ్ తోటి. సో మనం ఇప్పుడు డిక్లేర్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్లాస్ విత్ క్లాస్ నేమ్స్ ఏనవి? ఎస్ ఆర్ నో? క్లాస్ విత్ క్లాస్ నేమ్స్ ఏనా? క్లాస్ విత్ రైటా? స్టెప్ 2. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ని ఏ నేమ్ తో డిక్లేర్ చేసుకున్నా? ఎడిషన్ 2 అనే నేమ్. ఎందుకు? 2 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నా కాబట్టి రిలేటెడ్ నేమ్, వ్యాలిడ్ విత్ రిలేటెడ్ నేమ్. సెకండ్ వన్, డిక్లేర్ మెయిన్ మెథడ్. మరి మెయిన్ మెథడ్ లేకుండా నువ్వు ప్రోగ్రామ్ రాయలేస్తావా? రాయలేవా? సో అందుకే సెకండ్ స్టెప్ లో ఏం చేసినావు? ఏ మెయిన్ మెథడ్ రాసినావు? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ రాసినావు. స్టెప్ 3 ఏంటి? వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఇక్కడ నువ్వు ఈ ప్రోగ్రామ్ రాయడానికి నీకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? ఏంటి? 2. వాడు ఏమైనా మెన్షన్ చేసింది అక్కడ? చేయలేదు కదా. చేయలేదు కాబట్టి నేను స్టాటిక్కి వెళ్తాను. ఒకవేళ వాడి కనుక కంపల్సరిగా టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అని ఇచ్చింది అనుకోండి, కంపల్సరిగా డైనమిక్కి వెళ్ళాలి. మరి వాడు ఏం మెన్షన్ చేయలేదు కదా. సో అందుకే మనం ఏం చేస్తున్నాము? స్టాటిక్కి వెళ్తాం. ఓకేనా? వాడు ఏం మెన్షన్ చేయకపోతే దేనికి వెళ్తున్నాం మనం? స్టాటిక్కి. స్టాటిక్ లో ఫస్ట్ ఏం చేయాలి? వేరియబుల్స్ డిక్లేర్ చేసి, ఇప్పుడు చెప్పండి, నేను 2 నెంబర్స్ ని యాడ్ చేయడానికి నాకు ఎన్ని వేరియబుల్స్ కావాలి? 2 వేరియబుల్స్. ఫస్ట్ వాల్యూని ఒకదానిలో, సెకండ్ వాల్యూని సెకండ్ వాల్యూ. నేను ఏ వాల్యూస్ ని యాడ్ చేస్తున్నా? మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ డేటా అని వాడే ఇన్పుట్ ఇచ్చింది నీకు. రిక్వైర్మెంట్ తో పాటు ఏమి ఇచ్చిందండి? టెస్ట్ డేటా. టెస్ట్ డేటాలో వాల్యూస్ ఏమి ఇచ్చింది మీకు? ఇప్పుడు చెప్పండి, 2010 అనేది ఏ డేటా టైపు? అందుకే నేను ఇక్కడ వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేసుకున్నా? ఒకవేళ వీడి గినికి ఇక్కడ 2010 నేను ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు 2010 ఇచ్చింది కాబట్టి మీరు కంపల్సరీగా ఏ వాల్యూస్ యాడ్ చేయాలి? ఈ 20 వాడు ఇచ్చింది కదా వాల్యూస్. ఒకవేళ మెన్షన్ చేయకపోతే మీ ఇష్టం, ఏదో 5, 3 తీసుకోండి, 10, 20 తీసుకోండి, 50 ఏదైనా. బట్ వాడు ఇచ్చింది కాబట్టి కంపల్సరీగా మీరు ఏం చేయాలి? అదే వాల్యూస్ ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ నా దగ్గర ఏ డేటా టైప్ ఉన్నాయండి? ఇంటీజర్. మరి సి అనే వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేసా? ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని యాడ్ చూడండి. పర్ఫార్మ్ ఎడిషన్ ఆపరేషన్. ఏం చేసా? ఎడిషన్ ఆపరేషన్. అండ్ ఎడిషన్ చేసిన తర్వాత ఏం చేయమన్నాడు వాడు? మళ్ళీ ప్రింట్ ద రిజల్ట్. ఎలా ప్రింట్ చేసిన? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. క్లోజ్ ద మెయిన్ మెథడ్, క్లోజ్ ద క్లాస్. అవునా? ఇప్పుడు ఈ స్టెప్స్ చదివితే మీకు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ అర్థమైందా లేదా? ఎవరు రాశారు ఇది? దాన్నే డిజైనింగ్ అంటారు. ఈ డిజైన్ చేస్తారు సరే.
అదే డిజైనింగ్. అల్గారిథమ్స్ రాసుకోవటము, దానికి ఫ్లో చార్ట్స్ ఉంటాయి, ఫ్లో చార్ట్స్ గీసుకోవటము, ఆ అల్గారిథమ్ ఫ్లో చార్ట్ ని ఫాలో అవుతూ ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాశారా? ఇంకా రాయలేదు. ఓకేనా? రాశారా? రాయలేదు. ఏం చేశారు మరి? అల్గారిథమ్ కి, ఈ అల్గారిథమ్ ను బేస్ చేసుకొని ఏం చేయాలి మీరు? ప్రోగ్రామ్ రాసుకోవాలి. డిజైనింగ్ అయిపోయింది, అల్గారిథమ్ రాశారు కదా, దీన్ని ఫాలో అవుతూ ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ ఈజీయా హార్డా? ఈజీయే కదా. ఓకేనా? ఎందుకు? ఈ అల్గారిథం చేసిన తర్వాత కూడా ఏం చేయాలి మీకు ఇక్కడ చూడండి, రివ్యూస్. నాట్ ఓన్లీ కోడ్ రివ్యూస్ అండి, మీరు రాసిన ప్రతిదీ ఏం చేయాలి? రివ్యూ. ఇక్కడ రాశారు కదా, అయిపోలే, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చెక్ చేసే ప్రాసెస్ లో ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? ఎంత? 30. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎంత రావాలి? 20 వచ్చింది. ఇప్పుడు మీరు రాసిన ప్రోగ్రామ్ రైటా రాంగా? రాంగా? రైటా రాంగ్ అండి? రాంగ్ కదా. ఎందుకు రాంగ్? ఎక్స్పెక్టెడ్ వేరు, యాక్చువల్ వేరు. ఎక్స్పెక్టెడ్ వేరు, యాక్చువల్ వేరు. మరి ఇప్పుడు నా ఎక్స్పెక్టెడ్ 30 అనేది మన అవుట్పుట్ అనొచ్చా? 30 ఏమంటారు? మరి 20 వచ్చింది నాకు, మరి 20 అవుట్పుట్ అనరా? అంటారా అనరా? మరి అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని ఎర్రర్ అని ఎందుకు అంటారు? చూడండి, ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? నేను ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఇవి, నాకు కావాల్సిన ఫార్మేట్ 2/3, బట్ ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ అవని ఇలా. ఇప్పుడు దీని అవుట్పుట్ అంటారా అనరా? మరి అవుట్పుట్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంది? అవుట్పుట్ వస్తే సరిపోదు, ఎలా రావాలి? మనకి ఎక్స్పెక్టెడ్ చేసిన అలా రావాలి. మరి ఇలా రావటాన్ని ఏమంటారండి? ఇలా రావటాన్ని ఏమంటారు? బగ్. బగ్ కాదుగా. బగ్ అనేది అది ఏమంటారు? టెస్టింగ్ కోడ్స్. అది డిఫెక్టివ్ బగ్స్ అనేవి అవి డెవలపర్ రోల్. ఇప్పుడు మీరు టెస్ట్ ఇంజనీర్ రోల్ కాదు కదా మీరు చేసేది, డెవలపర్ రోల్లో ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ మ్యాచ్ కాకపోతే దాన్ని ఏమంటారు? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలన్ తీసేసి రన్ చేశా, దీన్ని ఏమంటారు? ఎర్రర్ అంటారా? మరి ఇంతకుముందు వచ్చిందని ఏమంటారు? ఇంతకుముందు ఏమొచ్చింది? వేరే అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఏమైనా అవుట్పుట్ కనిపిస్తుందా ఇక్కడ? సో సింపుల్ గా దీన్ని ఏమంటారు? మరి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కన్నా డిఫరెంట్ అవుట్పుట్ దాన్ని ఏమంటారు? ఎర్రర్ అంటారా? డిఫెక్ట్ అనేది అది టెస్ట్ ఇంజనీర్, ఆ మిస్టేక్ టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ చేస్తే డిఫెక్ట్ అండి. చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా రావట్లేదనే విషయాన్ని ఎవరు ఫైండ్ చేస్తే? టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ చేస్తే అది డిఫెక్ట్. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ చేసిందా, డెవలపర్ ఫైండ్ చేసిందా? మీరే కదా. మీరు ఫైండ్ చేయకుండా దాన్ని టెస్టింగ్ పంపిస్తే అక్కడ టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ చేస్తే దాన్ని ఏమంటారు? డిఫెక్ట్ అంటారు. ఆ డిఫెక్ట్ ఏం చేస్తాడు డెవలపర్? మీకు రిపోర్ట్ చేస్తాడు. దాన్ని మీరు సెట్ చేయటాన్ని ఏమంటారు? బగ్ ఫిక్సింగ్ అంటారు. ఏమంటారు? బగ్. మరి ఇప్పుడు ఆ డిఫెక్ట్ మీరే ఫైండ్ చేశారు కదా, మరి దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? చెప్పండి, టెస్టింగ్ వాళ్ళు చెప్పాలి. చెప్పిన ఇంతకుముందు నేను ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా. అసలు ఒకసారి చెప్పి వదిలేయటం మనకి అలవాటు లేదుగా. నో ఐడియానా? ఒక లెటర్ చెప్పాలా? ఓ పని చేద్దాం, 4 కాగితాలు రాసి టేస్తా, ఒకటి తీద్దా, 4 చిట్టీలు రాద్దాం, 4 ఆన్సర్లు. చెప్పండి. ఓకే, ఎర్రర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? కంపైల్ టైమ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. ఈ రెడ్ కలర్ రాటని ఏ ఎర్రర్ అంటారు? కంపైల్ టైమ్ ఎర్రర్. కంపైల్ టైమ్ ఎర్రర్ అయితే ప్రోగ్రామ్ రన్ అవుతుందా? కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ రన్ అవుతుందా? కంపైల్ టైమ్ ఎర్రర్స్ ని ఏమని కాల్ చేయొచ్చు? సింటాక్స్ ఎర్రర్స్. కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఏమంటారు? ఎందుకు వస్తాయి సింటాక్స్ ఎర్రర్స్? సెమీకోలన్ మిస్ అయినా, డాట్ మిస్ అయినా, క్యాపిటల్ లెటర్ లో స్మాల్ లెటర్ రాసిన, స్పేసెస్ ఇచ్చిన, యూజర్ డిఫైన్డ్ ప్లేస్ లో కీవర్డ్స్ రాసిన, సింపుల్ గా సింటాక్స్ ప్రకారం రాయకపోతే, అసలు సింటాక్స్ ఇది తెలిస్తేనే కదా. ఏంటి? సెమీకోలన్ మిస్ అవటం, డాట్ మిస్ అవటం. ఇప్పుడు స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్ రాయాలి, స్మాల్ రాశారు, ఏమొస్తుంది?
సింటాక్స్ ఎర్రర్. క్లాస్ లో సి స్మాల్ రాయాలి, క్యాపిటల్ రాశారు, ఏమొస్తుంది? 4 ఓపెన్స్ చేశారు, 3 క్లోజ్ చేశారు, ఏమొస్తుంది? సింటాక్స్. ఓపెన్ క్లోజ్ తెలుసు కదా, 4 సార్లు ఓపెన్ చేశారు, క్లోజ్ ఎన్ని సార్లు చేశారు? 3 సార్లు చేశారు. లేకపోతే క్లాస్ నేమ్ ప్లేస్ లో ఇంటీజర్ అని కీబోర్డ్ రాశారు, ఏమొస్తుంది? సింటాక్స్. సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే మనం ప్రోగ్రామ్స్ రన్ చేయలేం కదండి, ఏమొస్తే? రెడ్ కలర్ లో వచ్చింది కదా ఎర్రర్, అలా వస్తుంది. సెకండ్ టైప్ ఏంటి? రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ని ఎక్సెప్షన్స్ అంటారు. ఏమంటారు? ఎక్సెప్షన్స్, రన్ టైమ్ ఎర్రర్స్ క్లాస్ పైన జనరేట్ అయిన తర్వాత కూడా ప్రోగ్రామ్స్ లో వచ్చే మిస్టేక్ వల్ల వస్తాయి. వీటి వల్ల ప్రోగ్రామ్ రన్ అవుతుంది, బట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు. ప్రోగ్రామ్ రన్ అవుతుంది కానీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, చాలా మంది డెవలపర్ అంటే ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి మీ పని అయిపోయింది అంటారు. అదేనా? డెవలపర్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ రాస్తారు, అవుట్పుట్ వచ్చింది, నీ పని అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు లాగా అవుట్పుట్ వస్తే మీ వర్క్ అయిపోయినట్లేనా? అందుకే ఏం చేయాలి? డెవలపర్ వైట్ బాక్స్ టెస్టింగ్ చేసుకోవాలి. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ రెండింటిని కంపేర్ చేసుకొని రెండు సేమ్ వస్తేనే అప్పుడే ఆ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయాలి. అప్పుడే ఆ అప్లికేషన్ ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలి? టెస్టింగ్ ఫార్వర్డ్ చేయాలి. నువ్వు నాకు అవుట్పుట్ రావటమే కావాలంటే ఏదైనా వస్తుంది. ఇప్పుడు 20 + 10 చేస్తే 20 వచ్చింది, 20 అవుట్పుటేనా కాదా? అవుట్పుటే. బట్ నీకు కావాల్సిన అవుట్పుట్ ఎంత? నీకు ఏదైనా అవుట్పుట్ వస్తే చాలా, నీకు కావాల్సిన అవుట్పుట్ రావాలా? ఏ రాలి? ఇప్పుడు నువ్వు మనీ ఫోన్ పేలో మనీ పంపిస్తున్నావు అండి, మనీ ఎవరికైనా పోవటం కావాలా? నువ్వు పంపించాలని పర్సన్కి పోవాలా? నువ్వు పంపించే పర్సన్కి మనీ పోవాలా? ఎవరికి పోయినా నీకు హ్యాపీయేనా? ఎవరికి పోయినా హ్యాపీ అనేది అవుట్పుట్. నీకు కావాల్సిన పర్సన్కి పోయినాయా లేదనేది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అర్థమైందా? నువ్వు మీ ఫ్రెండ్కి 1000 రూపీస్ అమౌంట్ వేయటం అనేది నీ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా ఏమైంది? మీ ఫ్రెండ్కే పోయినాయి, రెండు మ్యాచ్ అయినాయి కదా. ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? లేదు కదా. నీ ఎక్స్పెక్టేషన్ మీ ఫ్రెండ్కి పోవాలి, బట్ వేరే వాళ్ళకి పోయినాయి. ఎవరికైతే డబ్బులు పోయినాయి కదా, మరి నీకు మించిన బాధ ఏంది? హ్యాపీయా? కాదు కదా. అర్థమైందా? సో అలా ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని మ్యాపింగ్ చేసుకోవటాన్ని ఏ టెస్టింగ్ అంటారు? వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఎవరు చేస్తారు అది? డెవలపర్. అక్కడ వచ్చే మిస్టేక్స్ కూడా ఏమంటారు? ఎర్రరే అంటారు. ఇప్పుడు మనం రాసిన ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ డిఫరెంట్ ఉందని ఏమంటారు? ఎర్రరే. ఎర్రరే అండి. మీకు 4 వర్డ్స్ చెప్పా కదా, మాకెప్పుడు చెప్పారు సార్ అంటారు? ఎర్రర్, డిఫెక్ట్, బగ్, ఫెయిల్యూర్. చెప్పండి ఎవరైనా. ఎర్రర్, డిఫెక్ట్, బగ్, ఫెయిల్యూర్ ఏవి ఎక్కడ వస్తాయి, వాటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వస్తుందండి? డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో వస్తుంది. ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుంది? డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్ అనేది? డెవలపర్ రాసిన కోడ్ వల్ల, డెవలపర్ రాసిన కోడ్ లో వచ్చే వాటిని ఎర్రర్స్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి, రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రర్ ఉంటే మీరు అసలు ప్రోగ్రామ్ రన్ చేయదు కాదు. రన్ టైమ్ ఎర్రర్ ఉంటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఎలా అంటే, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ ఉంది అనుకోండి, మీ దగ్గర కార్ ఉంది, అసలు స్టార్ట్ అవ్వట్లేదు, అది కంపైల్ టైమ్ ఎర్రర్. అసలు స్టార్ట్ అవ్వట్లేదు, కంపైల్. దాన్ని మీరు స్టార్ట్ అయినప్పుడు మూవ్ చేయలేస్తారా? చేయలేరు. రన్ టైమ్ ఎర్రర్ అంటే స్టార్ట్ అవుతుంది, బ్రేక్ పని చేయకపోవటము, గేర్ పని చేయకపోవటము, ఇంకేదో పని చేయకపోవటము, అది రన్ టైమ్ ఎర్రర్. అంటే స్టార్టింగ్ అంటే మనం రన్ చేయగలుగుతాం, బట్ కరెక్ట్ చేయలేము. ఇప్పుడు కారులో మన ఎక్స్పెక్టెడ్ ఏంటి? కరెక్ట్ పోవటం కదా. మరి బ్రేక్ పని చేయకపోతే కరెక్ట్ పోతుందా? బట్ పోతుంది, కానీ ఎక్స్పెక్టెడ్ లాగా పోదు, పోయి ఏదో ఒకటి కుదురుతుంది. అర్థమైందా? అయితే రన్ టైం. నెక్స్ట్ డిఫెక్ట్ అంటే చెప్పండి. ఇదే ఎన్విరాన్మెంట్. ఇది కోడ్ లెవెల్. డెవలప్మెంట్ ఏంటి? కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కష్టపడి రాత్రులు చూసారా, దీన్ని ఏమంటారు? కోడే. ఓకే అండి, ఇది కోడ్ లెవెల్. ఓకే, వెరీ గుడ్. డెవలప్మెంట్ అనేది ఏ లెవెల్?
అప్లికేషన్ లెవెల్. టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? డెవలపర్ ఇచ్చిన అప్లికేషన్ ని టెస్ట్ చేసి అందులో ఏదైనా మిస్టేక్స్ ఎలా ఫైండ్ చేస్తాడు? ఈ డెవలపర్ కి టెస్ట్ ఇంజనీర్ కి సేమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? సేమ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు రిక్వైర్మెంట్ చదివారు కదా, స్టేట్మెంట్ ఏంటి? టు యాడ్ గివెన్ 2 numbers అండ్ ప్రింట్ ద రిజల్ట్. 2 values ఏమి ఇచ్చింది మీకు? ఇప్పుడు డెవలపర్ కి టెస్టింగ్ ఇద్దరికి ఇదే వాల్యూస్ ఇస్తారా? నీ కోట వాడు కోట ఇస్తారా? సేమ్ ఇస్తేనే టెస్టింగ్ చేయాలి. నీకు 10 ఇచ్చిండు, వాడికి 20 ఇచ్చిండు అనుకోండి, నీ ఎక్స్పెక్టెడ్ 30. నువ్వు ఇప్పుడు కోడ్ దేనికి రాస్తావు? 30 అవుట్పుట్ రావడానికి రాస్తావు. వాడు టెస్టింగ్ దేనికి చేస్తాడు? 40 రావడానికి చేస్తాడు. మరి ఎప్పుడైనా మ్యాచ్ అవుతాయా? అవ్వు కదా. వీడేమి దీన్ని డిఫెక్ట్ అంటాడు, నువ్వేమి డిఫెక్ట్ కాదంట. ఎందుకు? నీ ఇన్పుట్ ప్రకారం 30 అనేది నువ్వు వ్యాలిడ్ అనుకుంటావు, వాడి ఇన్పుట్ ప్రకారం వాడేమనుకుంటాడు? 40. సో అందుకే క్లయింట్ కి, టెస్టింగ్ కి, డెవలప్మెంట్ కి ఒకటే రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేనా? ఒక రిక్వైర్మెంట్ నే నువ్వు డెవలప్ చేయాలి, అదే రిక్వైర్మెంట్ ని మన వాళ్ళు ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నీ యాజ్ ఏ డెవలపర్ గా నీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత ఇక్కడ? మరి యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ వాళ్ళ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత? 30. నువ్వు ఇప్పుడు కోడ్ లెవెల్ కదా, వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్ లెవెల్. అదే నువ్వు కోడ్ లెవెల్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ లో చేస్తే వాళ్ళు అప్లికేషన్ లెవెల్లో ఏం చేస్తారు? అప్లికేషన్ లెవెల్. ఇదే లెవెల్ అర్థమైందా? ఇది కోడ్. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 number ప్రోగ్రామ్ ఇక్కడ యాడ్ చేసి 20 + 10 ఇస్తే 30 వస్తారా రాదా? ఎప్పుడు వస్తుంది? మీరు కోడ్ కరెక్ట్ రాస్తే వస్తుంది. అదే 20 + 10 ఈ అప్లికేషన్ లో 20 + 10 చేస్తే ఎంత రావాలి మీకు? ఓకేనా? సో మీకు వాళ్ళిద్దరికి సేమ్ 30 వస్తే ఏమంటాం మనం? దాన్ని ఏమంటామండి? డిఫెక్ట్ అంటామా? నో, డిఫెక్ట్ లేదంటాం. ఓకేనా? నీకు 30 రావాలి, వాళ్ళకి 30 రావాలి, ఇద్దరికి 30 వస్తుంది. డిఫెక్ట్ అంటామా, క్వాలిటీ అంటామా? క్వాలిటీ. మీరు టెస్ట్ చేసినప్పుడు మీ దగ్గర 30 వచ్చింది, లేకపోతే మీరు కరెక్ట్ టెస్ట్ చేయలేదు. ఓకేనా? నువ్వు ఏం టెస్ట్ చేసినావు? అసలు అవుట్పుట్ వస్తుందా రావట్లేదో చెక్ చేసినావు, కానీ 30 వస్తుందా రావట్లేదో చెక్ చేయలేదు. ఇప్పుడు నీకు 20, 10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -20 వస్తుంది. నువ్వు ఇది కన్సిడర్ చేయకుండా అవుట్పుట్ అయితే వస్తుంది కానీ టెస్టింగ్ పంపించింది. ఇప్పుడు టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు? 30 వస్తుందా రావట్లేదో చెక్ చేస్తారు. మరి రావట్లేదు కదా, డిఫెక్ట్ కింద రిపోర్ట్ చేస్తారు. ఓకేనా? మరి వాట్ అబౌట్ బగ్? ఎర్రర్, డిఫెక్ట్ ఓకే, మరి బగ్ ఏంటి? ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఎక్స్పెక్టేషన్ ఎంత? 30. వాడికి ఎంత వస్తుంది వాల్యూ? -20 వస్తుంది. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే డెవలపర్ కి రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తారంటే ఇది రైటా, ఈ టెస్ట్ ఇంజనీర్ నాకు చెప్పింది రైటా రాంగ్ అనేది చెక్ చేసుకుంటాడు. ఎక్కడ? కోడ్ లెవెల్. చెక్ చేసుకుంటే వాడికి కూడా 30 రాకుండా -20 వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ యాక్సెప్ట్ చేసిన దాన్ని బగ్ అంటారు. బగ్ అంటారు. ఓకేనా? మరి బగ్ కాదు ఏంటంటే ఇందాక చెప్పా కదా, నీకేమో 20, 10 ఇన్పుట్ ఇచ్చిండు, వాళ్ళకేమో 20, 20 ఇన్పుట్ ఇచ్చిండు. నువ్వు 20, 10కి అవుట్ కోడ్ రాసి నీ దగ్గర ఎంత వస్తుంది? 30 వస్తుంది. టెస్ట్ ఇంజనీర్ దేనికోసం టెస్ట్ చేస్తాడు? 40 కోసం. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఎక్స్పెక్టేషన్ 40, బట్ అప్లికేషన్ ఎంత ఇచ్చింది? ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అవుతాయా లేదా? ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ లెవెల్లో ఇది డిఫెక్ట్ అవునా కాదా? ఏం చేస్తాడు? రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారని చెప్పా? డెవలపరు చెక్ చేసుకుంటాడు. ఏం చేస్తారండి? వాడు డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయడు, వాడు కోడ్ చెక్ చేసుకుంటాడు. ఎలా చెక్ చేసుకుంటాడు? వాళ్ళకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని చెక్ చేసుకుంటాడు. నువ్వు చెప్పిన దానికి చెక్ చేయడు. ఓకేనా? ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఏమంటాడు? నాకు అవుట్పుట్ 40 రావాలి, బట్ 30 వస్తుంది అంటాడు. అసలు నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం నాకేం రావాలని వాడు చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు వాడికి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఎంత రావాలి? 30. టెస్ట్ ఇంజనీర్ ఎంత రావాలంటాడు? 40. ఈ రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ వాడి కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటే వీడికి ఎంత వస్తుంది అవుట్పుట్? 30. డెవలపర్కి ఇచ్చిన రిక్వైర్మెంట్లు ఎంత రావాలి?
30 రావాలి. ఇప్పుడు చెప్పండి, డెవలపర్ రిక్వైర్మెంట్ లో 30 రావాలి, టెస్ట్ ఇంజనీర్ 30 ఏమంటాడు, డిఫెక్ట్ అంటాడు. ఇప్పుడు డెవలపర్ యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తే అది బగ్ కాదు. టెస్ట్ ఇంజనీర్ రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ ని డెవలపర్ యాక్సెప్ట్ చేస్తే బగ్, యాక్సెప్ట్ చేయకపోతే అది డిఫెక్టే. అర్థమైందా? టెస్ట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ లో ఫైన్ చేస్తే దాన్ని డిఫెక్ట్ అంటారు. ఆ డిఫెక్ట్ ని డెవలపర్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే రియల్ బగ్ అంటారు. అర్థమవుతుందా? ఎందుకు డిఫెక్ట్స్ బగ్స్ లాగా రావు సార్ అంటే, సమ్ టైమ్స్ ఈ ఇన్పుట్ వాల్యూస్ డిఫరెన్స్ కావచ్చు, సమ్ టైమ్స్ టెస్ట్ ఇంజనీర్ కి ఆ రిక్వైర్మెంట్ కరెక్ట్ గా అర్థం కాకపోవచ్చు. అర్థమైందా? వీడు మిస్టేక్ చేసినంత మాత్రాన్ని వీడి డెవలపర్ దీన్ని యాక్సెప్ట్ చేయాలని రూల్ ఉందా? ఇంకా టెస్ట్ ఇంజనీర్ కష్టపడి రిపోర్ట్ చేసింది, ఇప్పుడు నేను కూడా 40 కోడ్ మార్చడా? ఎందుకు? డెవలపర్ ఆల్వేస్ వర్కింగ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఓకేనా? టెస్ట్ ఇంజనీర్ నాకు 40 రావట్లేదని ఇచ్చింది కదా, ఇప్పుడు నేను ఇమీడియట్ కోడ్ మార్చి 40 మారేటట్టు నేను కోడ్ రాస్తానా? రాయన. అసలు నా రిక్వైర్మెంట్ లో 40 రావాలా లేదనేది ఫస్ట్ నేను చెక్ చేసుకుంటా. చెక్ చేసుకొని ఒకవేళ అసలు రియల్ గా 2020 ఉంది, నేనే 2010 మిస్టేక్ చేశాను అనుకోండి, అది నా మిస్టేక్ కదా, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తే అది బగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ డిఫెక్ట్స్ టెస్ట్ ఇంజనీర్ 100 డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసిండు డెవలపర్ కి. ఎన్ని రిపోర్ట్ చేసిండండి? ఈ 100 బగ్స్ కాదు. టెస్ట్ ఇంజనీర్ అనేవాడు 100 డిఫెక్ట్స్ ని డెవలపర్ కి రిపోర్ట్ చేసి, ఈ 100 బగ్స్ కాదు. ఈ 100లో డెవలపర్ 80 యాక్సెప్ట్ చేసిండు, 20 రిజెక్ట్. ఈ రిజెక్ట్ చేసిన 20 ఏమంటారంటే ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ అంటారు. ఏమంటారు? ఈ 80 వ్యాలిడ్ డిఫెక్ట్స్ అంటారు. ఈ 80 డెవలపర్ ఏం చేస్తారు, ఫిక్స్ చేసి మళ్ళీ రీటెస్టింగ్, అది డిఫరెంట్ ప్రాసెస్ అంటారు. ఓకేనా సార్? వాట్ అబౌట్ ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అంటే ఏంటి? డెవలపర్ ఫైన్ చేయకపోయినా ఆ డిఫెక్ట్, టెస్టింగ్ ఫైన్ చేయకపోయినా అదే డైరెక్ట్ గా ఎండ్ యూజర్ కి ప్రొడక్షన్ లోకి రియల్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తే దాన్ని ఏమంటారు? ఫెయిల్ అంటారు. ఓకేనా? డెవలపర్ ఫైన్ చేయలేదు, ఫస్ట్ డెవలపర్ ఫైన్ చేసి ఫిక్స్ చేసుకుంటే అది టెస్టింగ్కి వెళ్ళదు. ఒకవేళ డెవలపర్ మిస్టేక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? అసలు టెస్ట్ ఇంజనీర్ కూడా ఫైన్ చేయలేదు, ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్లోకి వెళ్తుంది. ఆ మార్కెట్లోకి వెళ్ళిన డిఫెక్ట్ ని, ఎర్రర్ ని ఏమంటారంటే ఫెయిల్యూర్ అంటారు. అందుకే చాలా అప్లికేషన్స్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాయి. ఏమంటాయి? మీ ఫీడ్బ్యాక్ ఏంటంటే, కింద మీరు ఏ అప్లికేషన్ చూసినా కామెంట్స్ లో ఫీడ్బ్యాక్ ఉంటుందా? వాడికి రోజు కామెంట్స్ చదువుకుంటాయి, అందులో కొన్ని ఇన్వాలిడ్ కూడా ఉంటాయి. సో ఏమైనా వాల్యూడ్ ఉన్నాయా? ఎందుకంటే టెస్ట్ ఇంజనీర్ అనేవాడు ఒక ఎన్విరాన్మెంట్ లో 1 టైం 2 టైమ్స్ టెస్ట్ చేస్తాడు. బట్ కస్టమర్స్ అనేవాడు వాడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ లో చేస్తాడు. ఇప్పుడు ముగ్గురు టెస్ట్ ఇంజనీర్స్ కి 100 మంది కస్టమర్స్ ఒకటే నాలెడ్జ్ ఉండదు కదా, ఉంటుందా? ఇలా అమెజాన్ అప్లికేషన్ ఉందండి, IAS IPS నుంచి ఊళ్ళో ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా అమెజాన్ యూజ్ చేస్తారు. ఇవాళ ఊళ్ళో ఉన్న ఒక ఫార్మర్ కానీ, ఒక డైలీ లేబర్కి ఉన్న నాలెడ్జ్కి, IAS IPS ఉన్న నాలెడ్జ్కి సేమ్ ఉంటుందా? నాలెడ్జ్ అనొద్దు, థింకింగ్ లెవెల్ అనాలి. ఓకేనా? మనం ఒక కాన్సెప్ట్ని మనం ఒకలాగా ఆలోచిస్తాము, వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. ఒక ఆవు ఉంది, ఒక కవ్వు ఉంది అనుకోండి, ఒక ఆవు గురించి ఒక ఫార్మర్ అని చెప్పండి అంటే ఒకలా చెప్తారు, ఒక IAS అని చెప్పండి అంటే ఒకలా చెప్తారు. దాని గురించి అర్థమైందండి? ఫార్మర్ ఒకలాగా చెప్తారు ఆవు గురించి, IAS ఒకలాగా చెప్తాడు. ఫార్మర్ ఏం చెప్తాడు, ఇది రోజు మా ఇంటికాడ తిరుగుతుంది, చేనికి పోతుంది, గడ్డి మేసి వస్తుంది, పాలు వస్తుంది, మేము పాలు పోసుకుంటాం, దానికి ఇవ్వండి. అదే IAS ఏం చెప్తాడు, అసలు ఆవు అనేది ఎలా తయారైంది, అందులో లోపల ఏమి ఉంది, జీర్ణాశయం ఏమి ఉంది, సంథింగ్ XYZ ఏమి, దాన్ని ఎక్స్ప్లెయిన్. అంటే వాడి నాలెడ్జ్ ఆ లెవెల్లో ఉంటుంది, వీళ్ళ నాలెడ్జ్ ఈ లెవెల్లో. అర్థమైందా? ఒక ప్రొడక్ట్ ని అమెజాన్ సేల్ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ ని అందరూ ఒకటే వేలో చూడరు. చూస్తారు? అందరూ ఒకటే వేలో చూడరు. వాడికి ఒకలా అర్థమవుతుంది, వీడికి ఒకలాగా అర్థమవుతుంది. ఓకేనా? వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. మరి యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్, యాజ్ ఏ డెవలపర్ మనం ఎంతమంది ఉంటామంటే, మా చెప్పి కొడితే ఒక 10 మంది 20 మంది ఉంటాం.
మన 20 మంది అమెజాన్ యూజ్ చేసే లక్షల మంది కస్టమర్స్ యొక్క అసెంప్షన్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మనం గ్రాప్ చేయలేస్తామా? చేయలేం. అందుకే మాక్సిమం అప్లికేషన్స్ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వచ్చే మిస్టేక్స్ ని మళ్ళీ ఏం చేస్తాం మనం? ఓవర్కమ్ చేసి నెక్స్ట్ వర్షన్స్ రిలీజ్ చేసుకుంటాం. ఈరోజు వర్షన్ 1 రిలీజ్ చేశారు, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 కస్టమర్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. ఇమీడియట్ గా వాటిని అవి వ్యాలిడ్ అయితే సాల్వ్ చేసి వర్షన్ 2 రిలీజ్ చేస్తాం. ఓకేనా? మనం టెస్టింగ్ డెవలప్మెంట్ మనం డబ్బులు ఇచ్చి చేయించుకునేవి, కస్టమర్స్ కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాడు యూసేజ్ టెస్టింగ్. అదేనా? ఎవరెవరు టెస్టింగ్ చేస్తారు సార్ అంటే ఫస్ట్ డెవలపర్, తర్వాత టెస్ట్ ఇంజనీర్, మనందరికన్నా ఎక్కువ కస్టమర్ చేస్తారు. డెవలపర్ కి జీతం ఇవ్వాలి, టెస్ట్ ఇంజనీర్ కి జీతం ఇవ్వాలి, కస్టమర్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? డెవలపర్ ఫైండ్ చేస్తే ఎర్రర్ అంటారు, టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ చేస్తే డిఫెక్ట్ అంటారు, అదే కస్టమర్ ఫైండ్ చేస్తే ఫెయిల్యూర్ అంటారు. ఫెయిల్యూర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎప్పుడు వెళ్తుంది? ఆ డెవలపర్ కరెక్ట్ చేయకపోయినా, ఆ టెస్ట్ ఇంజనీర్ కరెక్ట్ చేయకపోయినా ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. రైట్ చూడండి. సో ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావట్లేదు కదా, వస్తుందా రావట్లేదా? దీన్ని ఏం చేయాలి? ఫిక్స్ చేయాలి. యాడ్ ఫిక్స్ చేయాలి. చూడండి అక్కడ ఇంతకుముందు రాసినాగా, ఫస్ట్ ఏం తీసేయాలి? ఎల్ఎన్ తీసేయాలా? ఇప్పుడు రండి. ఎంత? 2/3. 1 2 3 4 5 6. ఎన్ని ఎలిమెంట్స్ అండి? 6. 2/2. 4 3 2 1. ఎలా ప్రింట్ అవ్వాలి? ఈ అరే నేమో 2/3 లా ప్రింట్ అవ్వాలి, ఈ అరే నేమో 2/2 లా ప్రింట్ అవ్వాలి. అయిందా? సో ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఇదేనా? యాక్చువల్గా కూడా ఇదే కదా, రెండు మ్యాచ్ అయ్యా లేదా? సో దీన్ని ఏమంటారు? కరెక్ట్ అవుట్పుట్ అంటారు. ఏమంటారు? ఇది సక్సెస్. ఓకేనా? ఇందాకటిది ఎర్రర్, ఇందాక వచ్చింది ఎర్రర్, ఇది ఓకే. సో ఎప్పుడు ఓకే అంటారు మీరు? ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ రెండు మ్యాచ్ అయితే ఓకే అంటారు. క్లియరా? దీన్ని ఏ టెస్టింగ్ అంటారు సార్ అంటే వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ ఎలా చేస్తాము? కోడ్ లెవెల్లో చేస్తాం. ఎలా చేస్తాము? కోడ్ లెవెల్. ఇప్పుడు ఇదే అప్లికేషన్ ని అప్లికేషన్ లెవెల్ ఎలా చేస్తారు? మనం ఫ్రంట్ ఎండ్ లో ఒక అప్లికేషన్ వేసిన తర్వాత దానికి ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాం. అక్కడ ఎంటర్ ఎలిమెంట్స్ ఇచ్చి రో సైజ్. ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు అప్లికేషన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి సార్ అంటే ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి? మీకు ఫస్ట్ ఇలా ప్రింట్ అవుద్ది, ఎంటర్ రో సైజ్ అండ్ కాలమ్ సైజ్. రో సైజ్ కి ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాం, కాలమ్ సైజ్ కి ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాం. రో సైజ్ లో ఎంత ఎంటర్ చేస్తారు? కాలంలో 3 ఎంటర్ చేసిన తర్వాత ఏం ప్రెస్ చేయాలి? ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏమడుగుతుంది? ఎంటర్ అరే ఎలిమెంట్స్. ఇక్కడ ఏమొస్తుంది మీకు? టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఏం ఎంటర్ చేస్తారు? ఈ ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తారు. ఎలిమెంట్స్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టడంలోనే మళ్ళీ ఏమడుగుతుంది? సెకండ్ అరే రో. మళ్ళీ సెకండ్ అరే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, దీనికి ఒక టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఎంత ఎంటర్ చేశారు? 2 మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ అరే ఎలిమెంట్స్. ఇక్కడ మళ్ళీ మీరు టెక్స్ట్ బాక్స్ లో ఏం చేస్తారు? ఎలిమెంట్స్ ఇస్తారు. ఇక్కడ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏదైతే అరే ఉందో అవుట్పుట్ లో ఏమని ప్రింట్ అవుతుంది? ఫస్ట్ అరే అని ఎలా ప్రింట్ అవ్వాలి, సెకండ్ అరే అని ఎలా ప్రింట్. ఇదంతా ఎలా ఉంటది? ఒక అప్లికేషన్ లాగా ఉంటుంది. అదేనా? టెస్టింగ్ ఎలా టెస్ట్ చేస్తారు? డిఫరెంట్ 2 3 ఇస్తే 2 3 వస్తుందా లేదా? ఇప్పుడు ఈ 2 3 కి ఈ అవుట్పుట్ ని మ్యాచ్ చేసుకుంటారు, ఈ 2 2 కి అవుట్పుట్ ని మ్యాచ్ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తాడు 3 2 ఇస్తాడు, మళ్ళీ అవుట్పుట్ ని మ్యాచ్ చేసుకుంటాడు. నెక్స్ట్ టైం ఇస్తాడు 4 4 ఇస్తాడు, అవుట్పుట్ మ్యాచ్ చేసుకుంటాడు. అన్ని మ్యాచ్ అయినాయి అనుకోండి, ఏమంటాడు? క్వాలిటీ అప్లికేషన్ రెడీ టు డెలివర్ అంటారు. క్వాలిటీ అప్లికేషన్ రెడీ టు డెలివర్ అంటారు. సో ఇది మల్టీ డైమెన్షన్ అరే. మల్టీ డైమెన్షన్ అరేలో మనం ఎన్ని అరేస్ డిక్లేర్ చేసినాం? 2 ని ఏ మెథడ్ లో డిక్లేర్ చేసినాం?
డైనమిక్. సార్ నాకు ఇప్పుడు వన్ మోర్ ఎరే సి అరే కావాలి, డిక్లేర్ చేయొచ్చా లేదా? ఎలా డిక్లేర్ చేస్తారు? మళ్ళీ దానికి రో సైజు కాలమ్ సైజు ఇవ్వండి, రో సైజు కాలమ్ సైజు ఇచ్చి డిక్లేర్ చేస్తారు. అండర్స్టూడ్? ఎనీ డౌట్? ఎనీ డౌట్ లేదు కదా? సో నెక్స్ట్ సెషన్ లో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చెప్తా. క్లియరా?